వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లెట్స్ లర్న్ విత్ గాయత్రి. ఈ వీడియోలో డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్ బీఎస్సీ అండ్ బీసీఏ కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్కి సంబంధించి ప్రాబ్లమ్ సాల్వింగ్ యూజింగ్ సి విచ్ మీన్స్ టోటల్గా మీకు సి లాంగ్వేజ్ మీద ఉంటుంది ఈ సబ్జెక్టు. దీంట్లో యూనిట్ 1 వేరియస్ కాంపోనెంట్స్ ఆఫ్ కంప్యూటర్ సిస్టమ్ అనే క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫర్ 10 మార్క్స్ అండ్ ఈవెన్ 5 మార్క్స్ టు. ఎగ్జామ్లో మీకు డ్యామ్ ష్యూర్ క్వశ్చన్ అస్సలు మిస్ చేసుకోకండి. యూనిట్ 1లో మీకు టోటల్ 2 పార్ట్స్ అనేవి ఉంటాయి. ఫస్ట్ పార్ట్లో ఇంట్రడక్షన్ టు కంప్యూటర్ అండ్ ప్రోగ్రామింగ్ ఉంటుంది అండ్ సెకండ్ పార్ట్లో ఫండమెంటల్స్ ఆఫ్ సి ఉంటుంది. అంటే అక్కడ సెకండ్ పార్ట్ నుంచి మీకు ఇంకా సి లాంగ్వేజ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ పార్ట్లో మీకు కంప్యూటర్ గురించి బేసిక్స్ అనేవి ఉంటాయి. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో నేను నిన్న వాట్ ఈస్ కంప్యూటర్ అండ్ కంప్యూటర్లో ఉండే కాంపోనెంట్స్ ఏంటి, మెయిన్ కాంపోనెంట్స్ ఏమేమి ఉంటాయి, అలాగే ప్రోగ్రామింగ్ అంటే ఏంటి అని ఎక్స్ప్లెయిన్ చేసి లాంగ్ వీడియో అనేది అప్లోడ్ చేశాను. ఎవరైతే ప్రీవియస్ వీడియో చెక్ చేయలేదో వెళ్ళొకసారి మన ఛానల్లో చెక్ చేయండి. ఈ వీడియోలో వేరియస్ కాంపోనెంట్స్ ఆఫ్ కంప్యూటర్ సిస్టమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ ఏ కంప్యూటర్ సిస్టమ్ అని కూడా అంటారు దీన్ని. మీకు ఎగ్జామ్లో ఎక్స్ప్లెయిన్ ద వేరియస్ కాంపోనెంట్స్ ఆఫ్ కంప్యూటర్ సిస్టమ్ అని అడగచ్చు, లేదంటే రైట్ అబౌట్ ద బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ ఏ కంప్యూటర్ అని కూడా అడుగుతారు. సో ఈ విధంగా ఈ 2 క్వశ్చన్స్లో ఏ క్వశ్చన్ అడిగినా సరే మీరు ఆన్సర్ నేను ప్రొవైడ్ చేసిందే రాయాల్సి ఉంటుంది. నేను ఏదైతే నోట్స్ మీకు ప్రొవైడ్ చేస్తున్నానో స్క్రీన్ మీద అదే కనుక మీరు ఎగ్జామ్లో ప్రజెంట్ చేసినట్లయితే డెఫినెట్లీ మీకు అవుట్ ఆఫ్ మార్క్స్ అనేవి వస్తాయి. వెన్ కమ్స్ టు ద బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ ఏ కంప్యూటర్ సిస్టమ్, సో బ్లాక్ డయాగ్రామ్ అంటే ఏం లేదు, మీకు కంప్యూటర్ సిస్టంలో ఉండే డిఫరెంట్ కాంపోనెంట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. సో దీంట్లో మీకు ఇన్పుట్ యూనిట్ ఉంటుంది, సిపియూ ఉంటుంది అండ్ సిపియూలో మీకు సపరేట్గా అదర్ కాంపోనెంట్స్ ఉంటాయి లైక్ కంట్రోల్ యూనిట్, మెమరీ యూనిట్, అలాగే అర్థమెటిక్ అండ్ లాజికల్ యూనిట్ అండ్ దెన్ మీకు అవుట్పుట్ యూనిట్ అనేది ఉంటుంది. సో ఏ కాంపోనెంట్ ఏ పర్పసెస్కి యూజ్ అవుతుంది, ఎలా ఉంటుంది, ఫంక్షనాలిటీ ఏంటి అని ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది. When it comes to the input unit, input is used to send the data and information into the computer. So users అప్లై చేసిన డేటా ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం కంప్యూటర్ సిస్టమ్కి సెండ్ చేయడానికి ఇన్పుట్ యూనిట్ లైక్ ఇన్పుట్ డివైజెస్ని యూజ్ చేస్తూ ఉంటాము. లైక్ కీబోర్డ్, మౌస్, స్కానర్, ఈ విధంగా ఇన్పుట్ డివైజెస్ని యూజ్ చేసి మనం కంప్యూటర్ సిస్టమ్కి ఇన్పుట్ అనేది సెండ్ చేస్తాము. అండ్ అదర్ ఇన్పుట్ డివైజెస్ కూడా ఉంటాయి లైక్ స్కానర్, జాయ్ స్టిక్ అనేది మనం గేమ్స్ ఆడడానికి యూజ్ చేస్తుంటాము, అలాగే బార్కోడ్ రీడర్, ఇవన్నీ యూజ్ చేసి డేటాని కంప్యూటర్కి సెండ్ చేస్తూ ఉంటాము. When comes to CPU, CPU stands for Central Processing Unit. It is the essential component of a computer system. CPUని మనం బ్రెయిన్ ఆఫ్ ద కంప్యూటర్ సిస్టమ్ అని కూడా అంటారు. సో కంప్యూటర్ సిస్టంలో జరిగే ప్రాసెస్ అంతా కూడా మనకి సిపియూలోనే జరుగుతుంది. సో ఈ సిపియూ అనేది క్యాబినెట్లో మదర్ బోర్డ్లో ఉంటుంది. ఇట్ ఈస్ ఏ మైక్రో ప్రాసెసర్ చిప్ అండ్ ఇట్ టేక్స్ ద ఇన్పుట్, ప్రాసెస్ ఇట్ అండ్ గివ్స్ ద అవుట్పుట్. సో ఇన్పుట్ని తీసుకొని డేటాని ప్రాసెస్ చేసి మనకు కావాల్సిన అవుట్పుట్ అనేది ఇస్తుంది. సో దీంట్లో మళ్ళీ మనకి సపరేట్ కాంపోనెంట్స్ ఉంటాయి లైక్ మెమరీ యూనిట్, కంట్రోల్ యూనిట్, అలాగే అర్థమెటికల్ అండ్ లాజికల్ యూనిట్స్ అనేవి ఉంటాయి. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మన ఛానల్లో మీకు ప్లేలిస్ట్ అవైలబుల్గా ఉంటుంది. ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ కూడా మీకు యూనిట్ వైజ్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు డైరెక్ట్ నోట్స్ కూడా ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ అప్కమింగ్ వీడియోస్లో మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా యూనిట్ వైజ్ నేను 5 మార్క్స్ క్వశ్చన్స్ అలాగే 10 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి సపరేట్గా ప్రొవైడ్ చేస్తాను. సో స్టే ట్యూన్డ్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. When comes to memory unit, memory is used to store the data and instructions. డేటాని ఇన్స్ట్రక్షన్స్ని స్టోర్ చేసుకోవడానికి మెమరీని యూజ్ చేస్తూ ఉంటాము. మెమరీలో మనకి 2 టైప్స్ ఆఫ్ మెమరీస్ అనేవి ఉంటాయి. వన్ ఈజ్ ప్రైమరీ మెమరీ అండ్ సెకండ్ వన్ ఈజ్ సెకండరీ మెమరీ. ప్రైమరీ మెమరీ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ మెయిన్ మెమరీ విచ్ ఈస్ వాలటైల్ మెమరీ విచ్ మీన్స్ టెంపరీ మెమరీ అనమాట. సో ఎప్పుడైతే మనం సిస్టమ్ని షట్ డౌన్ చేసేస్తామో, పవర్ అనేది టర్న్ ఆఫ్ చేస్తామో అప్పుడు డేటా అనేది ఆటోమేటికల్గా డిలీట్ అయిపోతూ ఉంటుంది. ప్రైమరీ మెమరీకి ఎగ్జాంపుల్ వచ్చేసి ర్యాండమ్ యాక్సెస్ మెమరీ అని అంటాము. వెన్ కమ్స్ టు సెకండరీ మెమరీ విచ్ ఇస్ పర్మనెంట్ మెమరీ విచ్ మీన్స్ నాన్ వాలటైల్ మెమరీ. సో ఎగ్జాంపుల్ రోమ్, రీడ్ ఓన్లీ మెమరీ. సో ఎప్పుడైతే మనం సిస్టమ్ని షట్ డౌన్ చేస్తామో, పవర్ అనేది టర్న్ ఆఫ్ చేస్తామో అప్పుడు కూడా మనకి డేటా అనేది పర్మనెంట్గా స్టోర్ అయి ఉంటుందన్నమాట. When comes to CO means కంట్రోల్ యూనిట్ అని అంటారు. సో ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ అండ్ మనకి తెలుసు సిస్టమ్ అనేది మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అండ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్తో మేడప్ అయి ఉంటుంది అండ్ ఇట్ కంట్రోల్స్ ద ఆల్ అదర్ యూనిట్స్ ఆఫ్ ఏ కంప్యూటర్ సిస్టమ్. సో ఏవైతే ఇన్పుట్ యూనిట్ ఉంటుందో అలాగే అవుట్పుట్ యూనిట్, మెమరీ యూనిట్, అలాగే అర్థమెటిక్ అండ్ లాజికల్ యూనిట్, ఈ అన్ని యూనిట్స్ని కూడా మనకి కంట్రోల్ యూనిట్ అనేది కంట్రోల్ చేస్తూ ఉంటుంది అండ్ ఇట్ ఇన్స్ట్రక్ట్స్ ద ఇన్పుట్ యూనిట్ వేర్ టు స్టోర్ ద డేటా ఆఫ్టర్ రిసీవింగ్ ఇట్ ఫ్రమ్ ద యూజర్.
సో ఇన్పుట్ నుంచి డేటా రిసీవ్ చేసుకున్న తర్వాత ఎక్కడ స్టోర్ చేసుకోవాలి అని కూడా ఇన్పుట్ యూనిట్ని కూడా మనకి ఈ కంట్రోల్ యూనిటే కంట్రోల్ చేస్తూ ఉంటుందన్నమాట. అండ్ ఇట్ కంట్రోల్స్ ద ఫ్లో ఆఫ్ డేటా అండ్ ఇన్స్ట్రక్షన్స్ ఫ్రమ్ ద స్టోరేజ్ యూనిట్ టు ఏఎల్యూ. సో స్టోరేజ్ నుంచి ఏఎల్యూ అర్థమెటిక్ అండ్ లాజికల్ యూనిట్ వరకు డేటా ఫ్లోని కూడా ఈ కంట్రోల్ యూనిటే కంట్రోల్ చేస్తూ ఉంటుంది. When comes to ALU, arithmetic and logical unit, it is used to perform arithmetic and logical operations. So arithmetic operations like basic general mathematical calculations like addition, subtraction, అలాగే లాజికల్ ఆపరేషన్స్ లైక్ లాజికల్ అండ్ లాజికల్ నాట్, అలాగే గ్రేటర్ దాన్ లెస్ దాన్, ఇవన్నీ ఆపరేషన్స్ కూడా మనకి ఏఎల్యూలోనే పర్ఫామ్ అవుతూ ఉంటాయన్నమాట. ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. అండ్ మనకి ఇన్పుట్ యూనిట్ ఏ విధంగా ఉంటుందో సో అలాగే అవుట్పుట్ యూనిట్ కూడా అదే విధంగా ఉంటుంది. సో ఇక్కడ మనకి అవుట్పుట్ డివైజెస్ allows us to get information ఫ్రమ్ ద కంప్యూటర్. సో ఇన్పుట్ యూనిట్ నుంచి ఇన్పుట్ని తీసుకొని ప్రాసెస్ చేసిన తర్వాత అవుట్పుట్ని మనం రిసీవ్ చేసుకోవాలంటే మనకి సమ్ అవుట్పుట్ డివైజెస్ అనేవి కావాలి. లైక్ మానిటర్, అలాగే ప్రింటర్, నెక్స్ట్ ఆడియో వినడానికి స్పీకర్. సో ఇలాగ డిఫరెంట్ అవుట్పుట్ డివైజెస్ అనేవి మనకి అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. ఆ డివైజెస్ని యూస్ చేసుకొని మనం అవుట్పుట్ అనేది రిసీవ్ చేసుకుంటాం. చూసారు కదా, చాలా సింపుల్ అండ్ ఈజీ క్వశ్చన్ అనమాట. మీకు ఎగ్జామ్లో డ్యామ్ షూర్ క్వశ్చన్ అస్సలు మిస్ చేసుకోకండి. ఈ క్వశ్చన్ మీకు అప్కమింగ్ సెమిస్టర్స్లో కూడా రిపీట్ అవుతూ ఉంటుంది. కంప్యూటర్ ఆర్గనైజేషన్లో అలాగే డిఫరెంట్ సెమిస్టర్స్లో డిఫరెంట్ సబ్జెక్ట్స్లో కూడా మీకు సేమ్ ఇదే టైప్ ఆఫ్ క్వశ్చన్ అనేది ఉంటుంది. చాలా ఇంపార్టెంట్ అండ్ బేసిక్ క్వశ్చన్, ఖచ్చితంగా నేర్చుకోవాల్సిందే, అసలు మిస్ చేసుకోకండి. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వరీస్ ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.